నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు నేర రాజకీయాలకు సంబంధించి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. అయితే ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా గతంలో విధ్వంస పాలన అని చెప్తూనే ఉన్నారు. దానికి ఇంకాస్త కొంచెం పెప్పు జోడించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి రీన్యూ ఎనర్జీ 6.5 గెగావాట్స్ సోలార్ ఇంగాట్ అండ్ వాపర్ తయారీ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రెండు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకటి ఏంటంటే దాని మీద ఇప్పుడు కౌంటర్గా వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అన్నమాట. ముందు ఆయన ఏం మాట్లాడారని చూద్దాం. ఏంటంటే ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ అండ్ క్రిమినల్ పాలిటిక్స్ కెనాట్ కోఎగ్జిస్ట్ అని చెప్పారు. అంటే పారిశ్రామిక అభివృద్ధి, నేరపూరిత రాజకీయాలు, ఈ రెండు కూడా, అంటే నేరస్తుల ఆధ్వర్యంలో రాజకీయాలు, పారిశ్రామిక అభివృద్ధి, ఈ రెండు కూడా కలిసి నడవవు అని చెప్పని ఒక వ్యాఖ్యానం చేశారు. చేస్తూనే అంటే ఎవరి గురించి చేశారు ఇది మనకు అర్థమైపోతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని. తర్వాత ఆయన ఇంకా కూడా కొన్ని అన్యాపదేశంగా మాట్లాడినవి, కడపలో జరిగిన హత్యలు, ఎప్పట్లాగే వైఎస్ వివేకానంద హత్య, ఆయన కుటుంబ రాజకీయాలు, వాటన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటే, ఇక్కడే వీళ్ళు మిగతా కౌంటర్ పార్ట్ వాళ్ళు ప్రశ్నిస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ప్రధానంగా నేరపూరిత రాజకీయాలు, పారిశ్రామిక అభివృద్ధి, ఈ రెండు కూడా కలిసి ప్రయాణం చేయలేమని మాట్లాడేటువంటి నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఉందా అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. పరిశ్రమలు, నేర రాజకీయాలు కలిసి ప్రయాణం చేయడం కష్టం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు ఉండాలి, భయానక వాతావరణం, హత్యా రాజకీయాలు ఉంటే పరిశ్రమలు రావని చెప్పని ఆయన చెప్పారు. ఎస్, దీన్ని ఎవరు కూడా కాదనేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇది అధికారాన్ని కాపాడుకోవటం కోసం కొంతమంది తమ పార్టీ వారిని డబ్బు, అధికార ప్రయోజనాల కోసం తొలగించడానికి కూడా వెనకాడరు అని చెప్పని కూడా చెప్పాడు. మళ్ళీ చెప్తుంది ఏంటంటే, అధికారం కోసం హింసతో కొంతమంది తమ పార్టీ వారినే డబ్బు, అధికార ప్రయోజనాల కోసం తొలగించడానికి కూడా వెనకాడరు అని చెప్పని ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇదే చేస్తున్నప్పుడు వాళ్ళు కౌంటర్ పార్ట్ అనుకుంటుంది ఏంటంటే, ఇది ఎవరి గురించి మాట్లాడాడు ఈయన? జగన్మోహన్ రెడ్డి గురించేనా మాట్లాడింది? ఆయన మాట్లాడేటప్పుడు ఒకసారి అద్దం ముందు నిలబడి మాట్లాడుకుంటే ఆ అద్దంలో ఎన్టీ రామారావు గారి ప్రతిబింబం కనిపించేదేమో. ఎందుకంటే జగన్ పార్టీ గురించి, జగన్ స్వార్థంతో పార్టీని నడుపుతున్నాడని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 1995లో ఎన్టీఆర్ నుంచే తెలుగుదేశం పార్టీని గ్రాబ్ చేశారు అనేటువంటిది ఈ రోజుకి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాట. నా పార్టీని, నా కుటుంబాన్ని నాశనం చేశారని ఎన్టీ రామారావు గారు కన్నీరు పెట్టుకున్నారని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. సో ఇక్కడ ఎవరుకి నేర చరిత్ర అనేటువంటిది లేదు, ఎవరు సచ్చీలురు అనేటువంటి దాని మీద, ఎవరు క్రిమినల్స్ రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నారు, క్రిమినల్స్ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి పార్టీ ఏది అనేది ఇక్కడ మీమాంస. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో క్రిమినల్స్ లేరా అని కనుక ఒకసారి ప్రశ్నించుకుంటే, ఎన్సీఆర్బీ డేటా, ఇది మనం చెప్తుంది కాదు, ఎన్సీఆర్బీ డేటా, తర్వాత ఏడీఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, వీళ్ళు ఎన్నికల అఫిడవిట్లు, వాళ్ళు ఎన్నికల్లో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ల ప్రాతిపదికగానే మాట్లాడుకుంటే దాదాపుగా, సరే ముందు భారతదేశంలో దాదాపు అన్ని పార్టీల్లో కూడా క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళు ఈ రోజున ప్రజాప్రతినిధులుగా ఉన్నారనేది పక్కన పెడితే, టీడీపీ కూడా ఏడీఆర్ నివేదిక ప్రకారం అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీల మీద అటెంప్ట్ టు మర్డరు, రైటింగు, క్రిమినల్ ఇంటిమిడేషను, కరప్షన్ ఎలిగేషన్స్, ల్యాండ్ గ్రాబింగ్ ఎలిగేషన్స్, ఇల్లీగల్ మైనింగ్ లింక్స్, ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ లాంటి కేసులు నమోదై ఉన్నాయి అనేటువంటిది ఏడీఆర్ చెప్తున్నటువంటి మాట. కాబట్టి మరి క్రిమినల్ పాలిటిక్స్ అనే విమర్శని ఒకసారి ఆయన మాట్లాడే ముందు ఆయన పార్టీలో ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు, ప్రజెంట్ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏంటి, ప్రజెంట్ గవర్నమెంట్లో ప్రజాప్రతినిధులు కొంతమంది మంత్రులు, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, ఇవన్నీ కూడా మర్చిపోయి ఆయన మాట్లాడారా అనేటువంటిదే ఇక్కడ వినవస్తున్న ప్రశ్న. భూ కబ్జాల గురించి ఆయన మాట్లాడారు. భూ కబ్జాలు మరి జగన్ ప్రభుత్వంలోనే భూ కబ్జాలు ఉన్నాయా? ప్రస్తుతం అలాంటి ఆరోపణలు అసలు ఏమీ వినపడటం లేదా? అస్సలు లేవా? గత ప్రభుత్వంలో 2014లో కూడా అలాంటివి ఏమీ లేవా? మరి లేనప్పుడు ఈ అసైన్డ్ ల్యాండ్ ఇష్యూస్, లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు, వీటన్నిటి గురించి వినవస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? వీటి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి అని చెప్పాను. కాబట్టి హింసా రాజకీయాలు అనేటువంటి దాన్ని
చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడతారని ఇంకొక ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఏంటంటే అసలు హింసా రాజకీయాల గురించి ప్రస్తావించుకోవాలనుకుంటే పరిటాల రవి హత్య, వంగవీటి రంగా హత్య, రాయలసీమలో దశాబ్దాల రక్త రాజకీయాలు, ఇవన్నీ ఒక పార్టీకి చెందినవేనా, ఒక వ్యక్తికి సంబంధించినటువంటివేనా అంటే కాదు. ఇది సిస్టమ్ సమస్య. రాజకీయాల్లో నేరపూరితమైనటువంటి వాళ్ళు అటు ఇటు కూడా ఉన్నారు అనేటువంటిది. మరి సెలెక్టివ్ మొరాలిటీ అనేటువంటిదే ఇక్కడ పాయింట్. అసలు సమస్య సెలెక్టివ్ మొరాలిటీ. చంద్రబాబు వ్యాఖ్యల్లో ప్రధాన సమస్య ఇది. సెలెక్టివ్ మొరాలిటీ అనేటువంటి ఇష్యూ వచ్చినప్పుడు తమ వాళ్ళకి సంబంధించి వాళ్ళంతా సచ్చీలురు అని చెప్పని, ప్రత్యర్థులు మాత్రమే ఇలాంటి వాళ్ళని మాట్లాడేటువంటి ద్వంద్వ వైఖరి చూస్తే మరి ఆర్గ్యుమెంట్కి ఏదైనా ఒక వేదిక మీదకి మీరు వస్తారా, వస్తే మాట్లాడుకోవడానికి సిద్ధమేనా అనేటువంటి దానికి కూడా ఖచ్చితంగా జవాబు చెప్పాలి. మామూలుగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే కావాల్సినవి ఏంటంటే విధానపరమైనటువంటి స్టెబిలిటీ ఉండాలి, పారదర్శక పాలన ఉండాలి, అవినీతి రహిత వ్యవస్థ ఉండాలి, భూముల మీద ఒక స్పష్టత ఉండాలి, విద్యుత్తు నీటి భద్రత మీద న్యాయపరమైనటువంటి ఒక క్లారిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది ఉంటుంది. తప్ప ఇవన్నీ కూడా మొత్తం అటు ఇటు చల్లాచెదురుగా చేసేసి కేవలం కొద్దిమంది మాత్రమే, అంటే ఒక వ్యక్తి మాత్రం మీద క్రిమినల్ ముద్ర వేయటం, రాజకీయ ప్రసంగాలు చేయడం చూస్తే మరి అది ఆయన విఘ్నతకే వదిలేయాల్సినటువంటి పరిస్థితి. అందుకని చెప్పని పదే పదే ఏదో ఒక కామన్ డైలాగ్ అయితే ఆయన విధ్వంస పాలన అని మాట్లాడుతున్నారు. బాగానే ఉంది, కానీ దాన్ని ఇంకా ఎలాబరేట్ చేసి ఇలా మాట్లాడినప్పుడే కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఇష్యూస్ వస్తాయని ఆయన గమనిస్తే మంచిది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.